ఉంది అంటే ఎందుకు మాట్లాడుతుందంటే డాట్స్ని కనెక్ట్ చేయాలి. ఎప్పుడైతే మనం FCRAని తీసుకొచ్చి దాన్ని స్ట్రింజెంట్గా అమలు చేయాలని చూస్తున్నామో ఎక్కడెక్కడి పుట్టగొడుగులో అలాగా ఏది పడగలెత్తి మరీ భారతదేశం మీద భారతదేశాన్ని కాటేయడానికి వస్తున్నాయి. అందులో భాగంగా ఇలాంటివి వస్తాయి. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ ఉంటుంది. చేష్టలుడికి ఎముకలు ఇరిగిన వ్యక్తుల సమూహంగా మారిన ఒక యునైటెడ్ నేషన్స్ని మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది బషీర్ గారు. యునైటెడ్ నేషన్స్ ఎప్పుడైనా భారతదేశంలో జరుగుతున్న హింసాకాండను ఎప్పుడైనా సమర్థించిందా? ఏ హింసాకాండ భారతదేశంలో జరిగినప్పటికీ యునైటెడ్ నేషన్స్ వెంటనే ఖండించిన పలు సందర్భాలు ఉన్నాయి. తర్వాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కనుక ఒక కమిటీని వేసి దాని మీద మేము పరిశోధన చేస్తాము అంటే భారతదేశం ఒప్పుకునే పరిస్థితి లేదు. గతంలో పహల్గామ్కి సంబంధించి దాడి జరిగినప్పుడు ఈ బీజేపీ సృష్టించిన పాకిస్తాన్ అది అంతర్జాతీయంగా ఒక డిమాండ్ చేసింది. మహమ్మద్ అలీ జిన్నా ఇప్పటిదాకా నేను బీజేపీ నాకు తెలియదు. బీజేపీ సృష్టించిన పాకిస్తానా, మహమ్మద్ అలీ సృష్టించిన పాకిస్తానా? ఆర్ఎస్ఎస్ సృష్టించిన పాకిస్తాన్. ఆర్ఎస్ఎస్ పాకిస్తాన్ ఏర్పాటు చేసిందా పాకిస్తాన్ ని? ఇది మీకు ఉన్నటువంటి జ్ఞానం. అందుకని మీ మహమ్మద్ అలీ జిన్నా కాదు, మహమ్మద్ అలీ జిన్నా డైరెక్ట్ అటాక్ పిలిపించి ఇచ్చింది కాదా? అది కాదా? చరిత్ర ఎందుకు వక్రీకరిస్తారు? లక్నో రెజల్యూషన్ ఎప్పుడు చేశారు? లక్నోలో మీ రెజల్యూషన్ ముస్లిం లీగ్ ఎప్పుడు చేసింది? 1915 కదా? అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉందా? ఆర్ఎస్ఎస్ ఉందా అప్పుడు 1950 లో? లక్నో డిక్లరేషన్ ఏంటి? ముస్లిం లీగ్ దానికి సమాధానం చెప్తా, ఒక్క నిమిషం ఆగండి. ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది హిందూ మహాసభ, సావర్కర్, హెడ్గే వారు. నేను చెప్తున్నా 1915 ఎప్పుడు? 1915 ఎప్పుడు? అది ముందా ఇది తర్వాత? అదే లక్నో డిక్లరేషన్ తెలుసా మీకు? ఇది ఒక పద్ధతి కాదు, మీరు ఆగాలి ఒక నిమిషం. ఏంటి అబద్ధాలు? ఈ రకమైన అబద్ధాలు అసత్యాలు చెప్తారా? తర్వాత మీరు చెప్పండి రవికిరణ్ గారు, తర్వాత మొత్తం క్రొనాలజీని చెప్పండి తర్వాత. సరే, ఇప్పుడు నేను 7:45 ఎగ్జిట్ అవుతాయని చెప్పి మీ కోఆర్డినేటర్ కాలేజ్ నేను రాసే చెప్పాను. ఇప్పుడు ఈయన ఇష్టం వచ్చి ఈయన మాట్లాడేసి నేను నా టైం ఇప్పుడు నేను వెళ్ళిపోతే రాంగ్ సిగ్నల్ వెళ్తాయి. మాట్లాడదురు కానీ ముస్లిం లీగ్ సంబంధించిన ప్రభుత్వంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చేరి మంత్రిగా పనిచేశాడా, చేయలేదా? శ్యామ్ ప్రసాద్ అది ముస్లిం లీగ్ ప్రభుత్వం కాదు, అది ముస్లిం లీగ్ ప్రభుత్వం కాదు. ఆయన ఫజూర్ అజల్ పేరు ఉంది, అది వేరే పార్టీ. ఆ పార్టీ వేరు. ఆ పార్టీ పేరు ఏంటంటే వేరే పార్టీ పేరు. అది ముస్లిం లీగ్ ప్రభుత్వం కాదు. అది ముస్లిం లీగ్ ప్రభుత్వం పడిపోయింది. ముస్లిం లీగ్ ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వం పడిపోయింది. ఆ తర్వాత ఇంకో వ్యక్తి ఫామ్ అయ్యారు. నేను చెప్తానండి. ఈయన ఏంటంటే గుమ్మడికాయల దండలు ఎవరంటే భుజాలు అబద్ధాలు చెప్తారేంటంటే యూనివర్సిటీ మీరు ఇప్పుడు ఆంధ్రులకే తెలుగు వారికి సోషల్ మీడియా కాదు, సోషల్ మీడియా నుంచి పుట్టుకొచ్చారు మీరు. ఇప్పుడు తెలుగు వారికే గర్వకారణమైన మన చందు సాంబశివరావు గారు నాటాలో పనిచేశారు. వారు బ్రహ్మాండంగా చక్కగా మాట్లాడారు. మీరు సోషల్ మీడియాని అడ్డు పెట్టుకుని అమెరికాలో లూసెంట్ ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో 10 ఏళ్ళు పనిచేశాను అమెరికాలోనే. ఒక చందు సాంబశివరావు గారు ఎలా పనిచేశాను, నేను కూడా అలాగే పనిచేశాను. అర్థమైందా? నక్కకి నాగలోకానికి సంబంధం పెట్టబాకండి. మీకు ఆ సామెత మీకు వర్తిస్తే, ఆ సామెత మీకు వర్తిస్తే సారీ అంటే రవికిరణ్ గారు మీరు 7:45 ఎగ్జిట్ అవుతారని ఇన్ఫర్మేషన్ నాకు లేదండి. సారీ, మీరు ఏమైనా కంక్లూడ్ చేయాలనుకుంటే కంక్లూడ్ చేసేసి మీకు సిన్స్ యూ హావ్ అదర్ అసైన్మెంట్ మీరు కంక్లూడ్ చేసేయండి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు 1941 లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి ఆయన ప్రభుత్వంలో వెస్ట్ బెంగాల్లో ఫైనాన్స్ మంత్రిగా పనిచేశారు. అది ముస్లిం లీగ్ ప్రభుత్వం కాదు. ఆ ప్రభుత్వం కార్డు గూగుల్లో కొట్టండి, నాకు ఇప్పుడు టైం సరిపోలేదు. అది చెప్తాను, వేరే ప్రభుత్వం, అది వేరే పార్టీ. అది సీఎం కూడా ముస్లిమే, కానీ వేరే పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ కాదు. సో ఇలాగ చరిత్రను వక్రీకరించి చేస్తే అలాగే మన అంశంలోకి నేను వస్తానంటే
ఇప్పుడు ఓకే, నేననేది ఏంటంటే ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు చిన్న సంవత్సరాలుగా చెప్తున్నారు, కొంత వాస్తవం ఉంది. ఒక 2 దశాబ్దాలుగా రకరకాల ప్రజలు రకరకాల ప్రాంతాలకు షిఫ్ట్ అవుతూ, మైగ్రేట్ అవుతూ, ఉద్యోగాలు, చదువు రీత్యా రకరకాల ప్రాంతాలు షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన సందర్భంలో వాళ్ళు ట్రాక్ చేసే విధానం కూడా ఒకటి కావాలి భారతదేశానికి. ఈ రోజు అటువంటి విధానం కావాలి. నేనే ఉన్నాను, నేను విజయవాడలో చదువుకున్నాను, అంతకుముందు కాకినాడలో ఉన్నాను, తర్వాత హైదరాబాద్ వెళ్ళాను, బెంగళూరు వెళ్ళాను, అమెరికా వెళ్ళాను, జర్మనీ వెళ్ళాను, మళ్ళీ ఫ్రాన్స్ వెళ్ళాను, మళ్ళీ హైదరాబాద్ వచ్చాను, తర్వాత మళ్ళీ కాకినాడ వచ్చాను. ఇన్ని చోట్ల తిరిగాను. ఇన్ని చోట్ల తిరిగినప్పుడు నా ఓటు రకరకాలుగా ఉండొచ్చు. లేదంటే అలాగే మా ఫాదర్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రకరకాలుగా ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి. ఎన్ని ఉంటాయి కేసెస్. చదువుకున్న కుటుంబాల్లో, ఒక ఇంట్లో ఒక గ్రామాల్లోనే ఉండే కుటుంబాలు, చదువుకొని బయట తిరుగుతున్న కుటుంబాల్లో రకరకాలుగా ఉంటుంది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దాని మీద దృష్టి పెట్టి ఆ రకం ఇటువంటిది కూడా ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేసుకునే బాధ్యత మన మీద ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద కూడా ఉంటుంది. ఇటువంటిది ఏ రకంగా చేయాలి, భవిష్యత్తు కూడా ఇటువంటి సమస్యలు రాకుండా ఏ రకంగా చేయాలి దాని మెకానిజం కూడా ఇవాల్వ్ చేయవలసిన అవసరం అయితే ఉందండి. ధన్యవాదాలు సార్. రైట్. బషీర్ గారు, యూ కెన్ కంటిన్యూ అండి. బషీర్ గారు. ఇప్పుడు నా అభ్యంతరం ఏంటంటే, నా ఓటు కూడా లేదు అని చెప్పేసి మిస్ మ్యాచ్ అవుతుంది. మీ ఓటు లేదు, మీకు సంబంధించిన ఏ వివరాలు లేవు అని చెప్పి వచ్చింది. సరే, నా ఓటు లేదు, నా కుమారుడికి సంబంధించిన ఓటుకు సంబంధించి మొత్తం ఇన్ఫర్మేషన్ ని, నా కుమార్తెకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని అప్లోడ్ చేసినా లేదు అని చెప్పింది. అంతకు మించి ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా పార్టీకి సంబంధించిన గుంటూరు జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఆయన 2 సార్లు ఎలక్షన్ లో నిలబడితే ఈ రోజు ఆయన పరిస్థితి ఏంటంటే అసలు ఆయన ఓటే లేదు, ఆయనకు సంబంధించిన ఏ వివరాలు కూడా ఓటర్ లిస్ట్ లో లేదు, నువ్వు అసలు ఇక్కడ ఓడి లేదే కానే కాదని చెప్పేసి ఒక ఇది వచ్చింది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, పర్టికులర్ గా ముస్లింస్ ని టార్గెట్ చేస్తున్నారు. ముస్లింస్ ని టార్గెట్ చేసి ఓటర్ లిస్ట్ లోంచి తొలగిస్తున్నారు. ప్రొఫెసర్ గారు, సాంబశివరావు గారు, మీరు మీ ఐ అగ్రీ టు డిసగ్రీ, నాకేం అభ్యంతరం లేదు, ఐ అగ్రీ టు డిసగ్రీ. ఇక్కడ మేము బాధితులం కాబట్టి మాకు తెలుసు, ఈ ప్రాబ్లం మాకు తెలుసు. చందు సాంబశివరావు గారు ఆయన ఒక హై ప్రొఫైల్డ్ పర్సన్ కాబట్టి ఆయనకి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. ఆయనకు కానీ వారికి సంబంధించిన వారికి కానీ ఇబ్బంది ఉండదు. కానీ ముస్లింలని పర్టికులర్ గా టార్గెట్ చేస్తారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద విపరీతమైన ఆరోపణలు వస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆ ఆరోపణలకు ఏ విధమైనటువంటి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఎలాన్ మస్క్ ఓపెన్ గా చెప్పాడు, ఈవీఎంలను తొలగించండి, ఈవీఎంల ద్వారా ఎలక్షన్లను ప్రభావితం చేయొచ్చు, ఎలక్షన్లకు సంబంధించిన ఫలితాన్ని ప్రభావితం చేయొచ్చని ఎలాన్ మస్క్ ఆయన చెప్పిన విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు ఇప్పుడు ఇందాక క్వశ్చన్ అడిగారు, స్పీకర్ గారు చెప్పారు, దాన్ని మీరు సమర్థిస్తారంటే 100% నేను సమర్థిస్తా. 100% ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా పోలింగ్ బూత్ కి వెళ్లి ఎలక్షన్ లో పాల్గొని ఓటు వేసి తీరాలి. అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కేవలం 60% ఓటింగ్ జరిగి లేదా 70% ఓటింగ్ జరిగి ఆ 60-70%లో ఎవడో 32% ఓట్లు సాధించుకున్న వాడు గెలుస్తున్నాడంటే మైనారిటీ ఓట్లతో ప్రభుత్వంలోకి వచ్చి మొత్తం దేశాన్ని సర్వనాశనం చేసేసే పరిస్థితి ఉంది. కాబట్టి 100% ఓటు వేసి తీరాలి. అది మన ప్రాథమిక బాధ్యతగా చట్టాన్ని కూడా రాజ్యాంగాన్ని కూడా సవరించాలని చెప్పి ముస్లిం లీగ్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ విధంగా అయితే ఓటరు 100% ఓటు వేయాలి అని అయ్యన్న పాత్రుడు గారు డిమాండ్ చేశారో, అదే విధంగా రాజకీయ పార్టీలు, అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా 100% వాళ్ళు ఎలక్షన్ మూవ్మెంట్ లో ఏ వాగ్దానాలు చేశారో వాటిని కూడా వాళ్ళు 100% పూర్తి చేయాలి. పార్టీ కూడా మారకూడదు. ఒకవేళ 100% వాళ్ళు చెప్పిన వాగ్దానాలను కనుక పూర్తి చేయకపోతే వాళ్ళు రాజీనామా చేసి వచ్చేసేయాలి. ఈ హక్కు బాధ్యత ఈ రెండు కూడా ఇంటర్ కనెక్టెడ్ గా ఉంటాయి, పరస్పర ఆధారితాలు. ఓటర్ని వీరు ఇది చేయాలి అని చెప్పి ఆయనకు బాధ్యత ఇస్తున్నప్పుడు అదే విధంగా రాజకీయ నాయకులకు, అధికారులకు లేదా మంత్రులకు కూడా వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది, వాళ్ళకు కూడా విధి ఉంటుంది. వాళ్ళు 100% చట్టబద్ధంగా పరిపాలన చేసి తీరాలి. ఇది కేవలం ఓటర్ల మీదనే పెడితే సరికాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఇది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు అమెరికాలో ఏ వ్యక్తికి అంతవరకు ఆ వ్యక్తి వెళ్ళి నేను ఓటు వేస్తాను, ఓటు వేయడానికి నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతున్నారంటే అక్కడ ఉన్న ఓటర్లు, అక్కడ ఉన్న వ్యక్తుల్లో వాళ్ళ అవేర్నెస్ వేరు. భారతదేశంలో మనకున్న అవేర్నెస్ వేరు.
మన భారతీయుల్లో మనకు ఉన్నట్టు లిటరసీ పర్సెంటేజ్ తక్కువగా ఉంది కాబట్టి ఇలా ఓటుని ఇలా సాధించుకోవాలి, ఇలా అప్లై చేసుకోవాలి అనే విషయం మనకు తెలియదు. ఏకపక్షంగా ఓటుని తొలగిస్తూ ఉంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇదే కదా జరిగింది. గౌహతి హైకోర్టులో 16 రకాలైనటువంటి ఈ డాక్యుమెంట్ ఇచ్చి నేను ఇక్కడ వ్యక్తినే నా ఓటు తొలగించేశారు, నేను ఇక్కడ వాడిని అని చెప్తే గౌహతి హైకోర్టు ఏం చెప్పింది? లేదు, నువ్వు 16 ఓటర్ లిస్ట్ లో నీ పేరు ఉందా లేదా పాస్పోర్ట్ ఉందా లేదా, ఇవన్నీ కూడా నీ పౌరసత్వాన్ని నిర్ధారించవు, నువ్వు ఇక్కడ వాడి కాదు అని చెప్పేసి 26 ఆ విధంగా తిరస్కరిస్తే ఆ 26 మంది సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? జాతీయతను నిర్ధారించడం అనేది అల్లిబుర్రిగా చేసే విషయం కాదు, ప్రాపర్ ప్రొసీజర్ ఆఫ్ లాని ఫాలో అవ్వాలి, అన్ని పార్టీస్ ని వినాలి, విన్న తర్వాత మాత్రమే తగిన నిర్ణయం తీసుకోవాలి. ఇది జాతీయత అనేది రాజ్యాంగంతో ముడిపడి ఉన్న అత్యంత క్లిష్టమైన విషయం అని చెప్పి నిన్న సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ విధంగా ఒక ఓటు హక్కును కోల్పోయిన వ్యక్తి ఎంతమంది హైకోర్టుకి లేదా సుప్రీంకోర్టుకి వెళ్ళగలుగుతారనేది నా ప్రశ్న. కాబట్టి దీన్ని ఓటర్ని ఇప్పుడు చెనక్కాయల అరుణ గారి ఓటుని తొలగించేశారు. ఆమె గతంలో స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ గా పనిచేశారు కాబట్టి ఆమె వెళ్ళి ఆ ఓటుని ఆమె తెచ్చుకోగలుగుతుంది. ఒక సామాన్యమైన ఒక ముస్లిం ఉంటాడు లేదా ఒక దళితుడు ఉంటాడు, కూలి పనులు నాకు అర్థం కాదండి. ముస్లిం ఒకే ఒక ప్రశ్న, పదే చెబుతున్నారు కాబట్టి నాకు 2 సార్లు విజయవాడలో ఓటు హక్కు తీశారు, 2 సార్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చి 2 సార్లు కష్టపడే తెచ్చుకున్నాను. నేను కూడా సామాన్యుడే, నాకేం హై ప్రొఫైల్ లేదు, ఏం లేదు. ప్రొఫైల్ అంటే మీకున్న ఎడ్యుకేషన్ వేరు. వెళ్ళే దాని కూడా నాకు టైం పట్టింది. ఇలా తెలంగాణ అలా ఇచ్చేలేదండి, 4 రోజులు పట్టింది ఒక్కోసారి. ముస్లింలు కాదు, ఇక్కడ ముస్లింలు కాదు, వాళ్ళకి ఏవో సందేహాలు ఉన్నాయి, తీసేశారు, వెళ్ళాము, అప్లై చేసి కంటెస్ట్ చేశాము, ఇచ్చారు. నా వాదన నేను చెప్పుకున్నా, ఏందా మీరు వచ్చినప్పుడు నేను లేకపోతే తీసేస్తారా అన్న, అంతేగాని నేను ముస్లిం, నేను హిందూ, నేను ఫలానా కాదు చెప్పలేదే. ఒక కూలి పని చేసుకునే వ్యక్తి తన ఉపాధిని వదులుకునే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ లేదా ఇంకొక ఆఫీస్ చుట్టూ ఎన్నిసార్లు తిరగగలుగుతాడనేది ఒక ప్రశ్న. ఒక కూలి కనుక కలెక్టర్ ఆఫీస్ కి వెళ్తే అతన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది ఒక క్వశ్చన్. కూలీలో ముస్లింలు దళితులు మాత్రమే లేరు, మళ్ళీ చెప్తున్నా అందరూ ఉన్నారు. మీరు నాతో పాటు రండి, మీరు మొత్తం డ్రెస్ మార్చుకుని మీరు నేను చినిగిపైన వేసుకుని ఒక కూలీలాగా వెళ్తే ఒక కలెక్టర్ ఆఫీస్ లో కానీ ఒక పోలీస్ స్టేషన్ లో కానీ రిసెప్షన్ ఎలా ఉంటుందో ఒక స్ట్రింగ్ ఆపరేషన్ చేద్దాం. మీరు రెడీనా? కాబట్టి ఆపరేషన్ చేస్తాను, ఓపెన్ గా జీవితాలు రెడీగా ఉంటారండి. కంఫర్ట్ జోన్ లో ఉన్న మనం ఆలోచించాల్సింది ఎవరిని? గాంధీ గారు కూడా ఏం చెప్పారు? దరిద్ర నారాయణుడి గురించి ఆలోచించండి, దరిద్ర నారాయణుడికి న్యాయం చేయండి అని చెప్పినప్పుడు మనం వాళ్ళకి న్యాయం చేయకపోతే ఎలా? సాంబశివరావు గారు మాట్లాడతారు. ఇంత 2-3 అంశాలు ఆయన వారు సృష్టించాలనుకున్నారు, వారు మాట్లాడతారు ఒకసారి. వాసన్ గారు, ఇది నా ఉద్దేశం, ఈ ఎస్ఐఆర్ మీద డిస్కషన్ మనం ఇండియన్ పౌరసత్వాన్ని గురించి జరుగుతున్న డిస్కషన్. ఇట్ హాస్ నో బేరింగ్ ఆన్ క్యాస్ట్ కానీ, భాషలు కానీ, రిలీజియన్ కానీ, దానికి అసలు బేరింగ్ లేదు. అయితే బషీర్ గారు ఏంటంటే ఆయనకు వచ్చిన సమాచారంలో నుంచి మాకే జరుగుతుంది కాబోలు, ముస్లింస్కే జరుగుతుంది కాబోలు అనే అభిప్రాయానికి ఆయన వెంటనే వచ్చేస్తున్నాడు. మా ఊర్లో ముస్లింస్ ఎవరు లేరు, మా ఊర్లో ఈ ప్రాబ్లం ఉంది, ఇంకో ఊర్లో ప్రాబ్లం ఉంది. అది ఎందుకంటే మనం ఓవర్ ఇయర్స్ మన డేటా క్యాప్చరింగ్ కానీ, డేటా స్టోరేజ్ కానీ, డేటా అప్డేట్స్ కానీ మనం రోబస్ట్ గా ఇంకా ఆ ప్రాసెస్ ని డెవలప్ చేసుకోలేదు. డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని గుర్తించిన ప్రభుత్వం ఈ ప్రాసెస్ ని స్టార్ట్ చేసింది అనుకున్నాం. ఇప్పుడు వెంటనే ఈ వారంలో కాకపోతే ఇంకో 2 నెలల తర్వాత మళ్ళీ ఒక ఆప్షన్ వచ్చినప్పుడు, ఇంకొక ఆప్షన్ వచ్చినప్పుడు మనం నిదానంగా విల్ గెట్ దేర్. ఇంత పెద్ద దేశంలో 140 కోట్ల మందిని ఒక వారం మనం అనుకున్నాం కాబట్టి మొత్తం అప్డేట్ అయిపోద్దని అది కూడా చేస్తే అవుతుంది. మనం యునిక్ ఐడి అనేది ఏదో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు పట్టుద్ది అనుకున్నాం. ఆ ప్రాసెస్ ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా అది పర్ఫెక్ట్ ఏం కాదు, ఇంకా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి